పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. మరో 3 రోజుల పాటు మార్క్ వైద్యుల పర్యవేక్షణలో ఉంటాడని తెలిసింది. ఇక ప్రస్తుతం ఆసుపత్రిలో పవన్ తో పాటు ఆయన అర్ధాంగి అన్న లెజ్నోవా దగ్గరుండి కుమారుడిని చూసుకుంటున్నారు. అయితే తాజాగా మార్క్ శంకర్ కు సంబంధించి ఆసుపత్రి నుంచి లేటెస్ట్ ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ఈ పిక్ లో పవన్ తనేడు తాను క్షేమంగా ఉన్నానని సింబాలిక్ గా చెప్పడం కనిపిస్తుంది. కాగా ప్రమాదంలో మార్క్ శంకర్ కి కాళ్ళు చేతులకు చిన్నపాటి గాయాలయ్యాయని, ఊపిరితిత్తులోకి పొగ వెళ్లడంతో అనారోగ్యం పాలయ్యాడని తెలుస్తోంది. దాంతో ముందు అత్యవసర వార్డులో ఉంచి చికిత్స అందించారు. కాస్త కోలుకోవడంతో ఆ తర్వాత జనరల్ వార్డుకు మార్చినట్లుగా తెలుస్తుంది. మరో 3 రోజుల పాటు పర్యవేక్షణలో ఉంచి పలు పరీక్షలు చేయాల్సి ఉంటుందని పవన్ కళ్యాణ్ కి వైద్యులు తెలిపినట్టుగా సమాచారం. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. మరో 3 రోజుల పాటు మార్క్ వైద్యుల పర్యవేక్షణలో ఉంటాడని తెలిసింది. ప్రస్తుతం ఆసుపత్రిలో పవన్ తో పాటు ఆయన అర్ధాంగి అన్న లెజ్నోవా దగ్గరుండి కుమారుడిని చూసుకుంటున్నారు. అయితే తాజాగా మార్క్ శంకర్ కు సంబంధించి ఆసుపత్రి నుంచి లేటెస్ట్ ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ఈ పిక్ లో పవన్ తనేడు తాను క్షేమంగా ఉన్నానని సింబాలిక్ గా చెప్పడం కనిపిస్తోంది. కాగా ప్రమాదంలో మార్క్ శంకర్ కి కాళ్ళు చేతులకు చిన్నపాటి గాయాలయ్యాయని, ఊపిరితిత్తులోకి పొగ వెళ్లడంతో అనారోగ్యం పాలయ్యాడని తెలిసింది. దాంతో ముందు అత్యవసర వార్డులో ఉంచి చికిత్స అందించారు. కాస్త కోలుకోవడంతో ఆ తర్వాత జనరల్ వార్డుకు మార్చినట్లుగా తెలుస్తుంది. మరో 3 రోజుల పాటు పర్యవేక్షణలో ఉంచి పలు పరీక్షలు చేయాల్సి ఉంటుందని పవన్ కళ్యాణ్ కి వైద్యులు తెలిపినట్టుగా సమాచారం. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. మరో 3 రోజుల పాటు మార్క్ వైద్యుల పర్యవేక్షణలో ఉంటాడని తెలిసింది. ప్రస్తుతం ఆసుపత్రిలో పవన్ తో పాటు ఆయన అర్ధాంగి అన్న లెజ్నోవా దగ్గరుండి కుమారుడిని చూసుకుంటున్నారు. అయితే తాజాగా మార్క్ శంకర్ కు సంబంధించి ఆసుపత్రి నుంచి లేటెస్ట్ ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ఈ పిక్ లో పవన్ తనేడు తను క్షేమంగా ఉన్నానని సింబాలిక్ గా చెప్పడం కనిపిస్తుంది. కాగా ప్రమాదంలో మార్క్ శంకర్ కి కాళ్ళు చేతులకు చిన్నపాటి గాయాలయ్యాయని, ఊపిరితిత్తులకి పొగ వెళ్లడంతో అనారోగ్యం పాలయ్యాడని తెలుస్తుంది. దాంతో ముందు అత్యవసర వార్డులో ఉంచి చికిత్స అందించారు. కాస్త కోలుకోవడంతో ఆ తర్వాత జనరల్ వార్డుకు మార్చినట్లుగా తెలుస్తుంది. మరో 3 రోజుల పాటు పర్యవేక్షణలో ఉంచి పలు పరీక్షలు చేయాల్సి ఉంటుందని పవన్ కళ్యాణ్ కి వైద్యులు తెలిపినట్టుగా సమాచారం.